6 గ్యారెంటీల అమలును కలెక్టర్ సీరియస్ గా తీసుకుని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, ప్రాంత పరిస్థితుల ఆధారంగా ప్రతి కలెక్టర్ ఒక్కో ఫ్లాగ్షిప్ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేయాలని సీఎం సూచించారు. ఆయా కార్యక్రమాలపై కలెక్టర్ల ముద్ర స్పష్టంగా ఉండాలని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలోని ఆయన నివాసంలో కీలక చర్చలు జరిపారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి కేంద్రీకరించింది. నెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగబోతోంది. సమావేశానికి హాజరు కావాలని 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ప్రత్యేకించి షెడ్యూల్ నెంబర్ 13లోని అంశాలపై ఈ నెల 24న సమావేశంలో చర్చించబోతుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులు ఉన్నారని, 1 కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంక్ లీకేజ్ రుణాలను అందించే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్. రాజేంద్రనగర్లోని జవహర్ నగర్ పరిధిలోని వీధి కుక్కల వీరంగం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు విహాన్ పై విచక్షణ రహితంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలైన బాలుడు విహాన్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముఖం, ఇతర శరీర అవయవాలపై దారుణంగా కరవడంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యారు. రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని తారామతిపేటలో తాళాలు పగలగొట్టి ఇంటిలోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాళ్లు పగలగొట్టి 30 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలను ఎత్తుకు వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో 2 నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ మహాదేవ్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వీరు జూలై 18న బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇటీవల 2 న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ మహాదేవ్లను సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసింది. ఒమన్ రాజధాని మస్కట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. దుండగులు జరిపిన కాల్పులో 5 ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 1 భారతీయుడు ఉన్నారని, మరో వ్యక్తికి గాయాలైనట్లుగా ఒమాన్ భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుడి కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించిన దౌత్య కార్యాలయం బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపింది. గల్ఫ్ కంట్రీ ఒమన్ సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. కొమరోస్ జెండాతో వెళ్తున్న ఆయిల్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఘటనలో 16 మంది నౌక సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారత సిబ్బంది, 3 శ్రీలంకన్ వాసులు ఉన్నారు. ఇక మునిగిపోయిన ఓడను ప్రెస్టీజియస్ ఫాల్కన్ గా గుర్తించారు. పోర్ట్ టౌన్ దుక్ముకు సమీపంలోని రాస్ మద్రాకా వద్ద 25 నాటికల్ మైల్స్ దూరంలో ఈ ఘటన జరిగినట్లుగా ఆ దేశ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్లకు వీడ్కోలు పలకడంతో బీసీసీఐ కొత్త కెప్టెన్ కోసం వేటు మొదలుపెట్టింది. దీంతో టీ20 ఫార్మాట్ కు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ అవుతారని అంతా అనుకుంటున్నారు. అయితే కొత్త సారథిగా హార్దిక్ కంటే సూర్యకుమార్ ఉత్తమమని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.